మార్నింగ్ 5 o'clock లేచి నైట్ 12 o'clock వరకు ఇంటికి వస్తుండేది. నా కోసం అని చెప్పేసి అమ్మ వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు తెలుసా, నేను తిన్నానా లేదని చెప్పేసి. అమ్మ వాళ్ళు ఎంత నిద్రలో ఉన్నా సరే నేను ఇంటికి వచ్చేసరికి సడన్గా మా అమ్మ లేచి నేను స్నానం చేసుకోవడానికి వేడి నీళ్ళు పెట్టేసి నేను తినేంత వరకు అమ్మ వెయిట్ చేస్తుండే తెలుసా. ఎవరి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కాక, డెలివరీ జాబ్ చేసేవాళ్ళు అండ్ బైక్ ట్యాక్స్ చేసేవాళ్ళు. అది సిచ్యువేషన్ బట్టి, ఫ్యామిలీ ప్రాబ్లం బట్టి మనం లైఫ్ చేంజ్ చేసుకోవాలి. నిజంగా ఎక్కడున్నా ఏం చేసినా మాత్రం నేను ఇప్పుడు కాదు, లైఫ్ లాంగ్ డెలివరీ బాయ్స్కి కానీ బైక్ ట్యాక్స్ రైడర్లా కానీ రుణపడి ఉంటా. ఎందుకంటే నా సక్సెస్కి కారణం వాళ్ళంతా, వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం వల్లనే ఇంత దూరం వచ్చిన. నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ శాండీ 1701. అందరు ఇట్లూరు, నేను మాత్రం బాగున్నా. సో ప్రజెంట్ టైం వచ్చి 8 అవుతుంది. ర్యాపిడో అయితే ఆఫ్ చేసేసిన, స్విగ్గీ ఆన్ చేసిన. ఈరోజు చూద్దాం స్విగ్గీలో ఎట్లయినా చేసాం ఏం కథ. దగ్గర ఒక 1 year అవుతుంది నేను స్విగ్గీ చేయక. ఈరోజు స్విగ్గీ స్టార్ట్ చేస్తున్నా. ఒక 3 hours చేశాను. ఆ 3 hoursలో మనకి ఎన్ని రైడ్లు వస్తాయి ఏం కథ అని చెప్పేసి ఫుల్గా చూడండి. సో నేను అండ్ యూట్యూబ్ ఎట్లా స్టార్ట్ చేసిన, నాకు ఎవరెవరు సపోర్ట్ చేసిరు మొత్తం చెప్తాను. స్విగ్గీ ఎర్నింగ్స్ ఎట్లుంటుంది, స్విగ్గీలో ఏమేమి చేంజ్ చేసిరు మనకైతే ఇప్పటివరకైతే తెలియదు. దగ్గర నేను షాప్ చేసిన తర్వాత 3-4 times అయితే మొత్తం యాప్ మొత్తం చేంజ్ చేసిరు. ఏమో చూద్దాం. ఈరోజు అయితే స్విగ్గీ వ్లాగ్ అయితే మన ఛానల్ అయితే వస్తుంది దగ్గర ఆఫ్టర్ 1 year. ఓకేనా, నాతో పాటు స్విగ్గీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారు అండ్ స్విగ్గీ కంటిన్యూ చేయాలా లేకపోతే ర్యాపిడో కంటిన్యూ చేయాలని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే స్విగ్గీలో రైడ్లు పడతలేవని చెప్పేసి ర్యాపిడోకి వచ్చేసిన. అండ్ ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ కాబట్టి నాకు తెలిసి కస్టమర్లు ఎవరు ఉండరు హైదరాబాద్లో, అందరూ ఆంధ్రాకి వెళ్ళిపోతారు. మేబీ ఈ టైంలో మనకు రైడ్లు పడతాయని చెప్పేసి డౌట్ఫుల్గా ఉంది. కానీ ఏం చేస్తాం, ట్రై చేద్దాం, ఒకసారి చూద్దాము. ఈరోజు సండే, ఇక ర్యాపిడోకి ఎందుకు వెళ్ళానంటే ఇదే రీజను. స్విగ్గీ ఏంటంటే నార్మల్గా మనకి ఫుడ్ ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి చలో బైక్ స్టార్ట్ అయిపోదాం. ఓకే కాకా, స్విగ్గీ అయితే ఆన్ చేస్తున్నా, లొకేషన్ అవన్నీ సెట్ చేసేస్తున్నా. దగ్గర కొన్ని డేస్ అనుకో, ఇక అందరికి ఏదో ఒకటి సెలెక్షన్ చేసేద్దాం. ఓకే నాకు తెలిసి దీంట్లో గిగ్స్ ఉంటాయి అనుకుంటా. మనం ఏమన్నా గిగ్ సిస్టమ్ ఆన్ చేసుకోవాలా లేకపోతే ఏం తెలియదు. షిఫ్ట్ టైమింగ్స్, ఓకే బుక్. నాకు నిజంగా అర్థమవుతలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే ఒక నిమిషం ఆగు, లొకేషన్ చూపిస్తుంది. ప్లీజ్ గో ఆఫ్టర్ యూ రీచ్ యువర్ జోన్ అంట. మేబీ నేను జోన్లో లేననుకుంటా. సరే, ఇప్పుడు మదీనా నుంచి కుక్కడపల్లికి వెళ్ళిన తర్వాత ట్రై చేద్దాం. మనకి ఇది ఐడియా లేదు, చాలా డేస్ నుంచి చేంజ్ అయిపోయింది కదా. మా నాన్న మంచిగా బండిని క్లీన్ చేసిండు. నాన్న వెళ్తున్నానే, స్విగ్గీకి వేస్తా, ఒక 3 గంటలు చేసేస్తా. కాగా ఎక్స్ట్రీమ్ బైక్ పైన ఫస్ట్ టైం కొడుతున్నా స్విగ్గీని. చూద్దాం మళ్ళీ ఒక 3 hours చేస్తే మనకి ఎట్లా వస్తుంది ఏం కథ, ఎంత ఎర్నింగ్ చేయవచ్చు అని చెప్పేసి. సో నాకైతే కొంచెం డౌట్ఫుల్గా ఉంది, ఎందుకంటే రైలు పడాయని చెప్పేసి. దాంతోపాటు నాకు యాప్ అది సరిగ్గా తెలుసా లొకేషన్, మేబీ నేను జోన్లో లేననుకొని చెప్పేసి ఆన్ అవుతలేదో తెలియదు. ఎందుకంటే దగ్గర 1 year అవుతుంది నేను యాప్ ఓపెన్ చేయక. ఏమేమి అప్డేట్ చేసి కూడా తెలియదు తెలుసా. కిక్ సిస్టమ్ ఉంది అని తెలుసు, అంటే నువ్వు ఏ టైం బుక్ చేసుకుంటావు అని చెప్పేసి అదొక్కటి తెలుసు. బట్ పర్టికులర్గా అంటే యాప్ గురించి 90% జీరో నాలెడ్జ్ అన్నమాట ఈ గత 1 year నుంచి. చలో ఇక ఆర్డర్ పడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నా, ఎందుకంటే ఆఫ్టర్ 1 year కాక 1 year బ్యాక్ టు మై ఫీల్డ్. అంటే నేను స్విగ్గీలో చేసిన రోజులు మస్తు ఎంజాయ్ చేసుకుంటూ తీసిన తర్వాత స్విగ్గీలో రైడ్ పడాక చేంజ్ అయిపోయినా. సో ఇప్పుడు మన జోన్కి వెళ్ళేసి ఆన్ చేసిన ఆల్రెడీ, రైడ్ అయితే వెళ్ళలేదు. ఆర్డర్ పడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే, ఏదో స్పెషల్ ఆఫర్ పెట్టింది కాక 12 PM నుంచి 4 PM వరకు అంటే 60 అంట, 7 PM నుంచి 1 PM వరకు 65 అంట, 1 AM నుంచి 5 AM వరకు. అరే పాయ్, అది నా జీతం దాన్ని టచ్ చేయగానే వీకింది. సరే మేబీ ఇప్పుడు ఆన్ అవుతాం అనుకుంటా. అరే వచ్చినా కదా ఆల్రెడీ లొకేషన్కి. ఒరే బ్రో, ఇది రీజన్ అయింది ఆన్ అవుతలేదు ఒకసారి చూడవా.
స్లాట్ బుక్ చేసిన. ఎట్లా వస్తుంది? ఇట్లా చూపిస్తుంది కదా మ్యాప్. మేబీ నా జోన్ వచ్చి మ్యాప్ అనుకుంటా, ఇంట్లోకి వస్తేనే ఆన్ అవుతా అనుకుంటా. ఎందుకంటే నార్మల్గా నేను చేసినప్పుడు ఎట్లా అంటే నేను మదీనగూడలో ఉన్నా సరే ఆన్ చేస్తే నాకు మదీనగూడ నుంచి రైలు పడుతుండే. బట్ మొత్తం చేంజ్ చేసిండు కాబట్టి చూద్దాం. ఇప్పుడు ఇంకొంచెం అయితే ఆన్ చేయవచ్చు, ట్రై చేస్తా. ఇక్కడ ఈ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత అది ఉంది, రెస్టారెంట్ ఉంది, ఇప్పుడు ఆన్ అవుతా అనుకుంటా. మేబీ ట్రై చేద్దాం. ఇక్కడ రెస్టారెంట్ ఉంది కదా, చట్నీస్. ఓకే, ఆన్ చేద్దాం. నాకు ఇప్పుడు ఆన్. ఏం అయ్యా. సో కాక ఇప్పుడు ఆన్ అవుతుంది, ఆన్ చేస్తున్నా. ఓకే, స్విగ్గీ అయితే సక్సెస్ఫుల్లీ ఆన్ చేసిన. సో ఫస్ట్ సైడ్ వరంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకేనా? ఇప్పుడు మనం బయటికి వెళ్దామంటే మన ఫస్ట్ ఎయిడ్ వచ్చింది. ఫస్ట్ ఎయిడ్ వచ్చింది 60 రూపీస్, సర్జ్ వచ్చి 35 రూపీస్. సో యాక్సెప్టెడ్. మ్యాప్ వచ్చి ఎక్కడ ఉంది? అరే మన ఫోరమాల్ దగ్గర ఉంది, కెఫే, డిగ్రీ కెఫే సంథింగ్ ఇది ఉంటుంది. చలో ఫస్ట్ రైడ్ తెలుసా, ఆఫ్టర్ 1 year స్విగ్గీలో ఫస్ట్ రైడ్. జల్దీ పోయి పికప్ చేసుకుందాం ఆర్డర్ని. నేను స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ హౌసింగ్ కూడా కుకట్పల్లి, నిజాంపేట్ ఇక్కడ చాలా అంటే చాలా సీనియర్ రైడర్లు ఉండే. అప్పుడు నేను 1 year బ్యాక్ చేసినప్పుడు వాళ్ళ సపోర్ట్ ఎట్లుంటుందంటే ఏదైనా స్విగ్గీ ఇష్యూ అయినా, ఇక స్విగ్గీ నుంచి ఏదైనా ప్రాబ్లం అయినా సరే ఒక టీం వర్క్ అనేది ఉంటుండే. సో ఇప్పుడు అట్లా ఉందో లేదో నాకే తెలియదు. ఎందుకంటే నేను చేసినప్పుడు ఎట్లుంటుండే అందరం మాట్లాడుతుంటే ఒక దగ్గర ఉంటుంటే, ఒక యూనిటీ లెక్క ఉంటుంటే, వాట్సాప్ గ్రూప్స్ ఉంటుండే. ఏదైనా ప్రాబ్లం ఉంటే దాంట్లో మెసేజ్ చేసుకునే వాళ్ళము, ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునే వాళ్ళము. ఇప్పుడు ఆ సీనియర్లు అంతా మొత్తం స్విగ్గీ బంద్ చేసి వేరే వేరే జాబులు, వేరే వేరే ప్రొఫెషనల్గా అంటే వాళ్ళకి నచ్చిన బిజినెస్ ఏదైనా జాబులు చేసుకుంటున్నారు. నాకైతే నేను నార్మల్గా ర్యాపిడో చేసేటప్పుడు కనిపిస్తుర్రి, అప్పుడు స్టార్టింగ్లో కనిపిస్తుర్రి. తర్వాత ఏమైందంటే సీనియర్ ఎవ్వరు కనిపిస్తలే అసలు. మేబీ నాకు కనిపిస్తే నిజంగా హ్యాపీనెస్ వేరు ఉంటుంది. ఎందుకంటే అన్న వాళ్ళతో కూర్చొని వీడియోలు తీసుకొని టైం స్పెండ్ చేసి చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి ఆ బ్రదర్స్ తోటి. సో అట్లుంది స్విగ్గీ జర్నీ నాది. ఇదే మనకి ఫస్ట్ సైడ్ వచ్చిన కాఫీ షాపు. పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. చూద్దాం దీన్ని ఏంది ఏం కథ అని చెప్పి. రీచ్ లొకేషన్ కొడితే ఏమొస్తుందో. రీచ్డ్ పికప్ లొకేషన్, ఎస్. ఓకే, ఆర్డర్ ఐడి ఉంది. ఆర్డర్ ఐడి వచ్చిన తర్వాత ఏంది, బన్ బటర్ జామ్ అంట, ఫిల్టర్ కాఫీ 5 persons అంట. ఓకే, అడుగుదాం. ఇంకా రెడీ కాలేదు కాక ఆర్డరు. రెడీ కాగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే, చెప్పినగా సీనియర్. హాయ్, వచ్చిన ఈరోజు ఫస్ట్ టైం చేస్తున్నా స్విగ్గీ చేస్తలే, ర్యాపిడో వస్తున్నాయి చేస్తున్నా, డైలీ పెడుతున్నా. ఈరోజు చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం స్విగ్గీ అని చెప్పి స్టార్ట్ చేసిన. పడుతున్నాయా? మంచిగా చేస్తారు కదా అంతా. ఉన్నారా మన వాళ్ళంతా? వస్తున్నారు అసలేరా అంతా? ఆటోలు కొన్నారా అంతా? సీనియర్లు అంటే ఎవ్వరు లేరు అయితే. ఇక ఎందుకన్నా? సరేనా, రైడ్ వచ్చింది. రైట్, జాగ్రత్త అన్న. ఓకే, మనకి ఆర్డర్ అయితే ఫుడ్ రైడ్ అయితే వచ్చింది. పికప్ చేసుకుందాం అన్న. ఇదేనా? పికప్ కంప్లీట్, ఎస్. ఓకే, డ్రాప్ లొకేషను, నావిగేషన్ పెట్టుకుంటున్నాం. చాలా వెళ్ళిపోదాం. 6.8 వచ్చింది, 13 minutes చూపిస్తుంది. స్పీడ్గా వెళ్ళిపోదాం. సారీ గాయస్, నేను బ్యాగ్ ఏం తేలేను ఎందుకంటే ఫస్ట్ డే వచ్చినా కాబట్టి ఏమనుకోకండి ప్లీజ్. అన్న ఈ కొటేషన్ చూడండి, నువ్వు నాకు దూరంలో ఉన్నా నీ రూపం మాత్రం నా మనసులో ఉంది. బాబా ఏం కొటేషన్ అన్న, ఎంత డీప్గా వెళ్ళిపోయినావు అన్న నీ లవ్కి. గ్రేట్ కాక. ఇదే మన డెలివరీ లొకేషన్. ఇక రీచ్ లొకేషన్ కొట్టేద్దాం. రీచ్ లొకేషన్ కొట్టేస్తే మనకి ఏ ఫ్లాటు ఎక్కడ అని చెప్పేసి రీచ్ లొకేషన్. సో 3rd floor, తులసివనం. ఓకే, ఇట్లా స్టెప్స్ ఎక్కి కస్టమర్ దగ్గరికి పోయి కస్టమర్కి ఆర్డర్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్పడం నా హ్యాబిట్. ఎందుకంటే నేను స్విగ్గీ చేసినప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్. ఓకే, వెళ్ళేసి ఇచ్చేద్దాం.
కొన్ని అపార్ట్మెంట్స్లలో ఇట్లా అద్దాలు ఉంటుండే. ఈ అద్దాలను చూసుకుంటా నేను డ్యాన్సులు కానీ కొంచెం స్టిల్ ఇస్తుంటే నేను పెద్ద అపార్ట్మెంట్స్లో మంచిగా ఇట్లా గ్లాస్ టైప్ ఇస్తుర్రీ. ఇప్పుడు ఇక్కడ 302 దివ్య మేడం. థ్యాంక్ యూ మ్యామ్. నాకు తెలిసి ఇప్పుడు ఉన్న ప్లేస్ నుంచి నాకు ఆర్డర్ పడాయి అనుకుంటా, ఎందుకంటే నేను ఆ జోన్లో ఉన్నానో లేకపోతే ఏడో తెలియదు. ఏమో మరి పడితే బాగుంటుంది. సో 60 రూపీస్ కంప్లీటెడ్. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ మేడ్ యువర్ ఫస్ట్ డెలివరీ. థ్యాంక్ యూ స్విగ్గీ కాక. మస్తు రోజుల తర్వాత చేసినా కదా. 35 రూపీస్ ఎక్స్ట్రా అనమాట పర్ ఆర్డర్. కాక మనం ఆర్డర్ డెలివరీ చేసినాం కదా, డెలివరీ చేసి దగ్గర 4 కిలోమీటర్స్ వచ్చిన ఇక్కడ నుంచి. ఇప్పుడు మనం ఎక్కడైతే పికప్ చేసుకున్నాం ఫస్ట్ రైడ్, ఆడికి వెళ్తే ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. చూసారా, అక్కడి నుంచి ఇక్కడ ఒక రైడ్ పడతలేవు. ఇదే ప్రాబ్లం చూడు, అంటే సరిగ్గా కరెక్ట్ టైంకి రైడ్లు పడవు, అది మ్యాటరు. సో అందుకోసమే చాలా గ్యాప్ ఇచ్చినాం స్విగ్గీని, దీనికోసమే రైడ్లు సరిగ్గా పడతలేవు. ఇప్పుడు 6 కిలోమీటర్స్ పోయి డెలివరీ చేసిన, 6 కిలోమీటర్స్ ఇప్పుడు ఖాళీగా వస్తున్నట్టు అర్థం చేసుకోండి. సో నార్మల్గా ఇది ఒక రైడ్ అని కాదు, ఆల్మోస్ట్ ఇప్పుడు మేము 30 రైడ్లు చేస్తే అందులో 10 రైడ్స్ లేదా 15 రైడ్స్ ఇట్లానే ఉంటాయి. ఎందుకంటే మేము ఒక డెలివరీ చేసిన తర్వాత మళ్ళీ మా జోన్కి రావాలి, మా జోన్కి వచ్చిన తర్వాతనే రైడ్లు అనేది పడతాయి. కాక సెకండ్ రైడ్ అయితే వచ్చింది ఇన్స్టామార్ట్ యాక్సెప్ట్. సో మ్యాప్కి అయితే వెళ్తున్నా. సెకండ్ రైడ్ పికప్ వచ్చి 2 కిలోమీటర్స్ ఉంది, 5 మినిట్స్ చూపిస్తుంది. అండ్ సండే రోజు మాత్రం ఈ ఏరియా మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఈరోజు సండేనే కదా, ఇంకా స్టార్ట్ కాలే. ఇప్పుడు వస్తారు చూడు, ఆల్మోస్ట్ ఒక కారు పట్టే సందే ఉంటుంది మొత్తం. ఈ చూసినామా లాగా అంతవరకు పబ్లికే ఉంటుంది చూడు. ఈ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది సండే. కాక సెకండ్ ఆర్డర్ వచ్చి ఇన్స్టామార్ట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా పైన, ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా. నేను ఉన్నప్పుడు అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉండే, ఫస్ట్ నేను చేసినప్పుడు వచ్చి కింద ఉండే, దాని తర్వాత పైన చేంజ్ చేసారు. కాక ఇది సెల్ఫ్ అడుగుతుంది కాక, హెల్మెట్ తీయాలి ఇప్పుడు సెల్ఫీ కోసం. ఫుడ్ రైడ్ వచ్చినట్లనే ఇప్పుడు ఇంతగానో చేంజ్ చేసేయండి ఎందుకు బ్రో యాప్ని? 1 ఇయర్ ఓకే. అరే రైడర్స్ ఓవర్ లేరు కదా, మేబీ అది కావచ్చు. దా నా దగ్గర బిస్కెట్ లేవు బిడ్డ, బిస్కెట్ లేవు. బాగా వచ్చారు కానీ ఓగో ఏం కావాలి కమ్ 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 కమ్. మీకు వచ్చేటప్పుడు బిస్కెట్లు తీసుకొస్తా. ఇప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు బిస్కెట్లు తీసుకొస్తా. కొట్టకు దానికి. ఎట్రా అవులే. కొరుకుతూ ఏంది? దా కమ్ 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 కమ్. ఇది కెమెరానా? మరి ఘోరంగా చేంజ్ చేసిండు కాక, అసలు నిజంగా ఏం అర్థమైతలే యాప్ అసలు. కాక ఇది సెకండ్ రైడ్ వచ్చింది కదా ఇన్స్టామార్ట్ నుంచి, అది మన వన్ సిటీలోకి లోపలికి అలౌడ్ చేయరు కెమెరా హెల్మెట్ని. సో మేబీ బయట పెట్టేసి వెళ్తా, మేబీ ఫోన్ కెమెరాతో రికార్డింగ్ చేస్తా అనుకుంటా 90%. సో కాక వీడికి వచ్చినాం కదా, మనం ఇక్కడ రీచ్ లొకేషన్ కొట్టిన తర్వాత మనం ఇక్కడ మన ఏమంటారు, మన డీటెయిల్స్ ఇవ్వాలి వీళ్ళకు, లేకపోతే ఎలా కొడతారు వీళ్ళకించి. కస్టమర్ అప్రూవల్ ఇవ్వడానికి దగ్గర 10 మినిట్స్ పట్టింది. 10 మినిట్స్ కదా, మళ్ళీ పైనుంచి కిందికి రావాలి. ఇది B1 నుంచి బై వాక్ నడుచుకుంటా మళ్ళీ ఈ బ్లాక్కి వెళ్ళాలి. ఇదే మనకు టైం వేస్ట్ మెయిన్గా. అందుకోసమే నేను 90% దీన్ని అవాయిడ్ చేయడానికి రీజన్ ఇదే. టైం వేస్ట్ అవుతుంది, బ్యాక్ టు బ్యాక్ రైడ్లు పడతలేవు అని చెప్పి ఒక రీజన్తో ఉంటే నేను స్విగ్గీని స్టాప్ చేసిన. ఏ బ్లాక్ ఇక్కడ, ఈ బ్లాక్ ఇటు సైడ్ ఉంది, పోయి డెలివరీ చేసేద్దాం. ఆ, 110 ఉంది బ్రో, థ్యాంక్ యూ. ఇందాక పైకి వెళ్ళడానికి వెయిట్ చేసినాం కదా, ఇప్పుడు కిందికి వెళ్ళడానికి లిఫ్ట్ కోసం వెయిట్ చేయాలి. సర్వీస్ లిఫ్ట్, డెలివరీ బాయ్స్ కానీ లేకపోతే ఏదైనా పార్సల్ ఇవ్వడానికి కానీ లేకపోతే వర్క్ చేసే వాళ్ళు మొత్తము స్టాఫ్ లిఫ్టే, ఇదే లిఫ్ట్ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఇది అప్ అండ్ డౌన్ తిరుగుతుంది, దాంతోపాటు ఫుల్ టైం వేస్ట్ అవుతుంది కాక ఈ లిఫ్ట్. ఈ మళ్ళా వన్ సిటీ వస్తే ఇదే ప్రాబ్లం చూడు, డెలివరీ బాయ్స్ కానీ లేకపోతే ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు కానీ ఇదే ప్రాబ్లం. ఎందుకంటే అందరు ఈ అంటే కస్టమర్లు తప్పించి
మిగతా వాళ్ళు మొత్తం ఇదే లిఫ్ట్ యూజ్ చేస్తారు కదా, ఫ్లోర్ కాకుండా వస్తుంది కాక. దగ్గర 300 మీటర్ నడుచుకుంటూ పోవాలి. అట్లా ఉంటుంది డెలివరీ బాయ్ జాబ్ అంటే. ఏం చేస్తాం. మళ్ళీ ఇంకో దరిద్రం ఏంటంటే ఈ సెల్లార్లో నెట్వర్క్ రాదు. కాక థర్డ్ రైడ్ అయితే వచ్చింది, యాక్సెప్ట్ చేసిన. బ్యాచ్ పడ్డది కాక, బ్యాచ్. ఇప్పుడు ఇది రాఘవేంద్ర ఉంది కదా, రాఘవేంద్ర నుంచి బ్యాచ్ రైడ్ పడ్డది కదా. సో అక్కడ మన రైడర్లు సీనియర్లు ఉంటారన్నమాట. మేబీ ఇప్పుడు ఉన్నారా లేరా తెలియదు, బట్ అక్కడ ఏంటంటే మేము దగ్గర 20 నుంచి 30 మంది వరకు అక్కడ వెయిట్ చేసేవాళ్ళం తెలుసా. అండ్ ఇంకోటి వచ్చి ఈ ఏరియాలో శ్రీ రాఘవేంద్ర ప్యూర్ వెజ్ ఉంటుంది చూసినా, చాలా అంటే చాలా ఫేమస్. ఈ ఏరియాలో దగ్గర 20-30 కిలోమీటర్ నుంచి ఇక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకుంటారు అన్నమాట. ఇక్కడ మొత్తం వెహికల్స్ ఆపేస్తుంటాయి తెలుసా. ఇప్పుడు ఎవ్వరు లేరు, అసలు ఎవ్వరు కనిపిస్తలేరు ఏంది అసలు. లేకపోతే మొత్తం ప్యాక్ అయిపోతుండే. ఏంది భయ్యా, నిజంగా మొత్తానికే స్విగ్గీ బంద్ చేసిరేంది రైడర్లంతా. టీ షర్ట్ లేదని చెప్పేసి యాక్సెప్ట్ చేయలే, మళ్ళీ నార్మల్ దిగిన. నెక్స్ట్ టైం ఇట్లా చేయొద్దని చెప్పిండు, సరే అని చెప్పేసిన. అంటే మెసేజ్ చూపించిన, అందుకోసం అంటున్నా. థ్యాంక్ యూ. నిజం చెప్పాలంటే కాక నేను స్విగ్గీలో చాలా అంటే చాలా కష్టపడ్డా కాక. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు స్విగ్గీ డెలివరీ బాయ్స్ అంత సపోర్టు నాకు ఎవ్వరు చేయలేరు తెలుసా. అంతా సపోర్ట్ చేసిర్రు. నేను లైఫ్ లాంగ్ వాళ్ళకి రుణపడి ఉంటాను. ఎందుకంటే నా ఛానల్ ఇంత గ్రోత్ కావడానికి మెయిన్ కారణం డెలివరీ బాయ్స్, అది కూడా మన కుకట్పల్లి నిజాంపేట రైడర్స్. చాలా అంటే చాలా సపోర్ట్ చేసిర్రు. నేను పెట్టిన ప్రతి వీడియో వాళ్ళ గ్రూప్లలో షేర్ చేసి నన్ను అయితే ఇంతవరకు తీసుకొచ్చారు. నేను ఎక్కడ పోయినా నన్ను మంచిగా గుర్తుపడుతుర్రు. చాలా అంటే చాలా మంచిగా మాట్లాడుతుర్రు. శాండీ బ్రో సందీప్ అని చెప్పి చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుర్రు. నిజంగా చెప్తున్నా, వాళ్ళు ఏడున్నా ఏం చేసినా సరే నాకైతే వాళ్ళ సపోర్ట్ మాత్రము ఇప్పటికీ ఉంది. సో స్విగ్గీ రైడర్స్తో నాకు చాలా అంటే చాలా అనుబంధం అనుకో కాక. ఎందుకంటే కొన్ని సార్లు రైడ్లు లేనప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ, లేకపోతే క్రికెట్ ఆడడం కానీ వాళ్ళతో పాటు, లేకపోతే ఏదన్నా స్విగ్గీ నుంచి ఏదైనా స్ట్రైక్ చేసినప్పుడు స్ట్రైక్కి వెళ్ళడం కానీ చాలా అంటే చాలా చేసినాం కాక. నిజంగా చెప్తున్నా కదా. ఓకేనా, థ్యాంక్ యూ. సో ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసిన ర్యాపిడో, ఊబర్, స్విగ్గీ, జొమాటో అండ్ నార్మల్గా నా వీడియోలు నచ్చే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు స్పెషల్గా స్విగ్గీ ఎందుకు చేసిన అంటే, నా జర్నీ మొత్తం స్విగ్గీలో స్టార్ట్ అయిపోయింది. నేను స్విగ్గీ వీడియోలు తీయడం వల్ల, నేను సోషల్ మీడియాలో రావడం వల్ల, స్విగ్గీ వీడియోలు తీయడం వల్లనే నేను ఈ ప్లేస్కి వచ్చిన. దాని తర్వాత స్విగ్గీలో రైడ్ లేక స్విగ్గీని స్టాప్ చేసి ర్యాపిడోకి వచ్చిన. అండ్ స్విగ్గీలో నిజంగా చెప్తున్నా కాక, నేను ఈ యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ కావడానికి రీజన్ మెయిన్గా స్విగ్గీ డెలివరీ బాయ్స్ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు నాకు. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా సరే ప్రతి ఒక్క డెలివరీ బాయ్ నా వీడియో షేర్ చేసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కానీ, ఎట్లంటే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం కానీ చాలా అంటే చాలా చేసిర్రు. మా ఫ్యామిలీ కంటే, నా ఫ్రెండ్స్ కంటే చాలా ఎక్కువ సపోర్ట్ చేసింది మాత్రం రైడర్సే. ఎందుకంటే నేను పెట్టిన ప్రతి వీడియో వాళ్ళ గ్రూప్లో షేర్ చేసుకోవడము, వాళ్ళ స్టేటస్లలో పెట్టుకోవడము. నిజంగా చెప్తున్నా, నేను ఇప్పటికి కాదు ఎప్పటికైనా సరే వాళ్ళకి రుణపడి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేనిదే నేను ఇంత దూరం రాకుంటాను. ఎందుకంటే నేను యూట్యూబ్లో సక్సెస్ కావడానికి, నన్ను ఇంటర్వ్యూ తీసుకోవడానికి మెయిన్ రీజన్ స్విగ్గీ డెలివరీ బాయ్సే. ఎట్లా అంటే చాలా కష్టపడ్డా భయ్య, చాలా అంటే చాలా కష్టపడ్డా. ఈ స్విగ్గీ, ర్యాపిడో, ఊబర్ అన్నీ చేసుకుంటూ చాలా కష్టపడ్డా తెలుసా. చాలా అంటే చాలా కష్టపడ్డా. నిజంగా ఎక్కడున్నా ఏం చేసినా మాత్రం నేను ఇప్పుడు కాదు, లైఫ్ లాంగ్ డెలివరీ బాయ్స్కి కానీ, బైక్ ట్యాక్సీ రైడర్లకు కానీ రుణపడి ఉంటా. ఎందుకంటే నా సక్సెస్కి కారణం వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం వల్లనే ఇంత దూరం వచ్చిన. వాళ్ళ తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసారు. తర్వాత నా విలేజ్ వాళ్ళు సపోర్ట్ చేసారు. ఇంత మన వీడియోస్ వైరల్ అయిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళంతా నాకు మంచిగా సపోర్ట్ చేసారు. సో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా కాక. ఒక డెలివరీ బాయ్ ఈ ప్లేస్కి రావడానికి రీజన్ మా డెలివరీ బాయ్స్ అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎవరో తెలీదు, సోషల్ మీడియాలో నేను ఎవరో తెలీదు. అలాంటిది నన్ను ఇంత దూరం తీసుకొచ్చి నన్ను వైరల్ చేసి 3 ఇంటర్వ్యూలకు పోయినంత దాకా తీసుకొచ్చి నన్ను అర్థం చేసుకోండి.
నాకు డెలివరీ బాయ్స్ ఇచ్చే నా సపోర్ట్ ఎంత ఉంటుందో. నిజంగా థింగ్ ఏంటంటే ప్లీజ్ భయ్యా కొంచెం డెలివరీ బాయ్స్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలా ఫేస్ చేసిన, డెలివరీ జాబ్ చేసిన రోజులు చాలా అంటే చాలా ఫేస్ చేసిన. ఎట్లా అంటే డ్రెస్ కోడ్ని చూసి చీప్గా చూసిర్రు. దాంతోపాటు ఒక అపార్ట్మెంట్కి వెళ్ళి ఒక లిఫ్ట్ ఎక్కుదామన్నా డెలివరీ బాయ్ అని చెప్పేసి కొంచెం దూరంగా చూసిర్రు. ఎందుకు భయ్యా మేము తెచ్చిన ఫుడ్ మీరు తింటారు కానీ డెలివరీ బాయ్ అంటే తక్కువ చూపు ఎందుకు చూస్తారు నాకు అర్థమవుతలే. ఏదో సిచ్యువేషన్ బట్టి డెలివరీ జాబ్ చేస్తారు కానీ వాళ్ళు కూడా మనుషులే, కానీ వాళ్ళకు కూడా కొంచెం వాల్యూ ఇవ్వండి. ఒక బ్రదరు కార్లో ఉన్నాడు, కార్ ఎంట నేనున్నా. సో ఏమైందంటే నార్మల్గా ఎంటకేం అరన్ కొడుతురు అని చెప్పేసి నేను అరన్ కొట్టిన. కార్లకేం దిగి గలీజ్గా మాట్లాడిండు. ఆడ సిచ్యువేషన్ ఏంటంటే నేను రియాక్ట్ కావచ్చు, నా దగ్గర ఆర్డర్ ఉంది. దాంతోపాటు నేనేం చేసినా సరే కార్లో ఉన్నోనికి సపోర్ట్ చేస్తారు కానీ పక్కకున్న వాళ్ళు మాకు సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మేము ఒక డెలివరీ బాయ్ అని చెప్పేసి తక్కువ చూపు చూస్తారు. సో కాక అది మన అవసరానికి మేము జాబులు చేస్తుంటాం అంతే. ఎవరి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కాక, డెలివరీ జాబ్ చేసేవాళ్ళు అండ్ బైక్ ట్యాక్స్ చేసేవాళ్ళు. అది సిచ్యువేషన్ బట్టి, ఫ్యామిలీ ప్రాబ్లం బట్టి మనం లైఫ్ చేంజ్ చేసుకోవాలి. కొన్ని సంవత్సరాలు లైఫ్ ఎంజాయ్ చేసినాడు సడన్గా చేంజ్ అయిపోయి స్విగ్గీ జొమాటో చేస్తున్నట్టు అర్థం చేసుకోండి వన్ లైఫ్ ఎలా టర్న్ అవుతుందని చెప్పేసి. సో నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది తెలుసా. కొన్ని మాల్స్లోకి పోతే డెలివరీ బాయ్స్ని చాలా చాలా చీప్గా చూస్తారు. మీకు అర్థం కానిది ఏంటంటే కష్టపడుతున్నాం భయ్, ఏదో పుక్కట్లా మేము ఎవరి దగ్గరకు చేజా పడుగుతలే, కష్టపడుతున్నాం తెలుసా. మీరు ఇచ్చే 20 రూపాయలు 30 రూపాయల టిప్పు కోసమో మేము ఆశిస్తలేం. మాకు కొంచెం వాల్యూ ఇచ్చి మాకు కొంచెం రెస్పెక్ట్ ఇస్తే మేము కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా చూసుకుంటాం. వన్ మోర్ థింగ్ ఏంటంటే కొన్ని రెస్టారెంట్లలో రైడర్లకి రెస్పెక్ట్ లేదు, ఏం లేదు. దాంతోపాటు ఎట్లా అంటే ఆర్గ్యుమెంట్ చేస్తే మాత్రము కొట్టడానికి వస్తుర్రు, ఇష్టం వచ్చినట్టు చేస్తారు. నేను ఒకటి చెప్తున్నా కాక, రెస్టారెంట్ ఓనర్లకైనా సరే ఎవరికైనా చెప్తున్నా, ఒకటే మాట చెప్తున్నా. మీ రెస్టారెంట్ రేటింగ్ పడిపోవాలన్నా, మీ రెస్టారెంట్కి ఆర్డర్ రావద్దు అనుకున్నా ఒక్క క్షణంలో చేయొచ్చు తెలుసా. మీ మెయింటెనెన్సు, మీరు చేసే ఫుడ్డు, మీరు ఏం చేస్తారు ఏం కథ అని చెప్పి మాకు అన్నీ తెలుస్తుంది. ఎందుకంటే మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చి మీ ఆర్డర్లు తీసుకుంటాం రెస్టారెంట్లో. మీ రెస్టారెంట్ ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి కస్టమర్కి చెప్పినామంటే మీ రెస్టారెంట్ మొత్తం మూత పడిపోతే అర్థమవుతుందా. మీకు తెలుసు మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారు, ఏం చేస్తారు అని చెప్పేసి మీకు తెలుసు రెస్టారెంట్లు, అర్థమవుతుందా. డెలివరీ బాయ్ ఒక్కసారి కస్టమర్కి సార్ మీరు దీంట్లో ఆర్డర్ పెట్టుకోకండి, దీంట్లో వరస్ట్ మెయింటెనెన్స్ ఉంటుంది అని చెప్పేసి ఒక్క మాట చెప్పారంటే ఇంకోసారి మీ దాంట్లో ఒక ఆర్డర్ కూడా పెట్టుకోరు. ర్యాపిడో అండ్ స్విగ్గీ జర్నీ మాత్రము నిజంగా కొన్ని సంతోషంగా ఉన్నాయి, కొన్ని బాధ ఉన్నాయి. సో ఫైనల్గా నాకు డెలివరీ బాయ్స్ కానీ నా బైక్ ట్యాక్సీ రైడర్లు సపోర్ట్ చేసినంత ఇంతవరకు అయితే ఎవరు సపోర్ట్ చేయలేరు కాక. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నాకు ఇంత సపోర్ట్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేను. స్టార్టింగ్ నుంచి రైట్ నౌ ఇప్పటి వరకు నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసారు. సో ముందు ఇట్లనే సపోర్ట్ చేస్తారు మనస్ఫూర్తి కోరుకుంటున్నా. స్విగ్గీ జాబ్ చేసేటప్పుడు ఎట్లుంటుండంటే మార్నింగ్ 5 o'clock లేచి నైట్ 12 o'clock వరకు ఇంటికి వస్తుండేది. నా కోసం అని చెప్పేసి అమ్మ వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు తెలుసా, నేను తిన్నానా లేదని చెప్పేసి. అమ్మ వాళ్ళు ఎంత నిద్రలో ఉన్నా సరే నేను ఇంటికి వచ్చేసరికి సడన్గా మా అమ్మ లేచి నేను స్నానం చేసుకోవడానికి వేడి నీళ్ళు పెట్టేసి నేను తినేంత వరకు అమ్మ వెయిట్ చేస్తుండే తెలుసా. చాలా అనుభవించిన కాక, చాలా అంటే చాలా స్ట్రగుల్ తోటి యూట్యూబ్లో సక్సెస్ అయినా కాక. నిజంగా చెప్తున్నా, అసలు నా లైఫ్ అంటే చాలా సపోర్ట్ చేశారు కాక. డెలివరీ బాయ్ జాబ్తో ఇంత సక్సెస్ అయినా కదా, నిజంగా నాకైతే మాటలు వస్తలేవు. ఎందుకంటే నేను ఇంత ఈ ప్లేస్కి వచ్చినంటే చాలామంది నాకు హెల్ప్ చేసారు, చాలామంది నాకు గుర్తించారు, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను ఎమోషనల్ అయిపోతా కాక, నిజంగా చెప్తున్నా చాలా ఎమోషనల్ అయిపోతా. ఎందుకంటే నన్ను సపోర్ట్ చేసిరు అట్లా. సో నా సైడ్ నుంచి కూడా నేను చాలామంది సపోర్ట్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చే క్రియేటర్స్కి అండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి నేను కూడా నా సైడ్ నుంచి ఎంతో కొంత హెల్ప్ అయితే చేస్తున్నా. ఇలాంటి కవర్లు వాడకుండా స్వామి అని చెప్పేసి కంపెనీకి నేను ఉన్నప్పుడు చెప్పినాం అంతా కుకట్పల్లి రైడర్లు అంతా. ఎందుకంటే దీంట్లో హెవీ ఐటమ్ ఉంటే చినిగిపోదు అని చెప్పేసి. మళ్ళీ ఇవే ఉన్నాయి. మేడం హాయ్ హాయ్, సబ్స్క్రైబ్ ఇవ్వమదా అన్నా? వస్తుంది బ్రో, ఇంకా 3 వీడియోస్ ఉన్నాయి పెండింగ్, టైం పడుతుంది కదండి. ఓకే రైట్.
ప్రజెంట్ టైం వచ్చి 11 అవుతుంది. సో మనకి స్విగ్గీలో 7 రైడ్స్ అయితే కంప్లీట్ చేసినాము. సో ఎర్నింగ్స్ వచ్చి 350 రూపీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, పర్లేదు, నార్మల్గా వచ్చిన ఓకే, సాటిస్ఫాక్షన్ అవుతున్నా. చాలా లాంగ్ గ్యాప్ కదా స్విగ్గీ చేసేయడము. సో వీడియోని అసలు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మన వీడియోస్ రైడర్లకి అండ్ డెలివరీ బాయ్స్కి ఇంపార్టెంట్ పిస్తే కొంచెం మన వీడియోని షేర్ చేయండి. నేను ఒక మీ డెలివరీ బాయ్ లైక్ బైక్ ట్యాక్సీ డ్రైవర్ని. సో నాకు కూడా మీరు ఎంతో కొంత సపోర్ట్ చేసిన మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అంటిల్ దెన్ సైనింగ్ అప్, అఫీషియల్ శాండీ 1701. బై బాయ్.